బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడి దేశ రాజకీయాల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమికి అనూహ్య విజయం దక్కిన తర్వాత ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన ఒక ఊహించని పరిణామం తెరపైకి వస్తే అది రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కూటమిలో తీవ్ర కలకలం సృష్టించవచ్చు. కేంద్రంలోని ఎన్డీఏ అగ్రనాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి సమావేశం కావాలని కోరితే దాని పర్యవసానాలు కేవలం ఊహాజనితం మాత్రమే కాదు, కూటమి రాజకీయాల భవిష్యత్తుపైనే ప్రభావం చూపుతాయి. ఈ పరిణామాలు ఆంధ్ర రాజకీయాల్లోనూ సన్నిహితమైన సమస్యలను, ముఖ్యంగా అధికార కూటమిలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఉన్న బంధాన్ని దెబ్బతీసే శక్తి కలిగి ఉంటుంది. బీహార్లో ఎన్డీఏ సాధించిన ఘన విజయం జాతీయ స్థాయిలో వారి స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. ఈ విజయం తర్వాత కేంద్రంలోని బీజేపీ నాయకత్వం దక్షిణాదిలో తమ రాజకీయ వ్యూహాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కావాలనే నిర్ణయం కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ కాకుండా కేంద్రంలో ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి అవసరమైన మద్దతును భవిష్యత్తులో కూడా కొనసాగించుకోవాలనే విస్తృత లక్ష్యంతో కూడుకున్నదిగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వానికి కీలక బిల్లు ఆమోదంలో మద్దతిచ్చింది. అందుకే కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం బలంగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పూర్తిగా దూరం చేసుకోకూడదనే వ్యూహంతో కేంద్ర నాయకత్వంలో ఉండవచ్చు. ఈ భేటీ ద్వారా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి పరోక్షంగా ఒక బలమైన సంకేతం ఇవ్వాలని కూడా కేంద్రం భావించవచ్చు. ఈ వార్త ఆంధ్రప్రదేశ్ అధికార భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తతను దారితీయవచ్చు. కేంద్రంలో తాము భాగస్వాములుగా ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా అగ్రనాయకత్వం నుంచి నేరుగా ఆహ్వానం అందడం తెలుగుదేశం నాయకత్వానికి మింగుడు పడిన విషయం. ముఖ్యంగా టీడీపీ అధినేత ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం తన రాజకీయ స్థానాన్ని రాష్ట్రంలో తమ కూటమికి వచ్చిన అఖండ విజయానికి కేంద్రం నుంచి సరైన గౌరవం దక్కడం లేదనే భావనను కలిగిస్తుంది. కేంద్రం యొక్క ఈ చర్యను టీడీపీ శ్రేణులు వెన్నుపోటు లేదా తమపై ఒత్తిడి పెంచే ప్రయత్నంగా చూడవచ్చు. ఇది ఎన్డీఏతో వారి సంబంధాల్లో పెంచుతుంది. జనసేన పార్టీలో ఈ ప్రభావం మరింత లోతుగా ఉండవచ్చు. జనసేన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి టీడీపీతో కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఎన్డీఏ అగ్రనేత వైఎస్ జగన్తో సమావేశం కావడానికి ఆసక్తి చూపడం, ఆయన వ్యక్తిగత కృషికి మరియు రాజీ లేని పోరాటాన్ని కేంద్రం గుర్తించడం లేదనే అసంతృప్తి జనసేన కార్యకర్తల్లో పెరుగుతుంది. టీడీపీ జనసేన మధ్య ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయం లోపం, కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణలు ఉన్న ఈ నేపథ్యంలో ఈ భేటీ వార్త అంతర్గత కలహాలను మరింత తీవ్రంగా చేస్తుంది. జనసేన పార్టీ కేంద్రంలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, తమకు రాష్ట్రంలో అంతర్గత మరియు బహుశా శక్తుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని భావించే అవకాశం ఉంది. ఈ ఊహాజనిత భేటీ వార్తలతో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ కూడా రాజకీయంగా ఒక పెద్ద మైలేజ్ లభిస్తుంది. కేంద్రంలోని అగ్రనాయకత్వం తనను గుర్తించడం, ఢిల్లీకి పిలిపించడం అనేది తమ పార్టీ జాతీయ స్థాయిలో ఇప్పటికే ఒక శక్తిగా పరిగణించబడుతుందని, రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తమ నాయకత్వం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించే సామర్థ్యం కలిగి ఉంటుందని ప్రజలకు చాటి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి మరింత బలాన్ని చేకూర్చింది. అధికార కూటమిలో ఉన్న అంతర్గత విభేదాలను మరింత పెంచడానికి దోహదపడుతుంది. మొత్తం మీద బీహార్ ఎన్నికల విజయం, తద్వారా ఎన్డీఏ అగ్రనాయకత్వం తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సునామీని సృష్టించే అవకాశం ఉంది. దీని ఫలితంగా అధికార కూటమిలో భాగస్వాముల మధ్య సంబంధాలు మరింత ఒత్తిడికి లోనవుతున్నాయి.